హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఈరోజు మనం పైన చూపిస్తున్న ఫోటో మోడల్ బ్లౌజ్ నెక్ అనేది మనం స్టిచ్చింగ్ ఎలా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం నార్మల్గా నెక్ మనం కటింగ్ చేసేటప్పుడు మార్చేసుకుంటాం కదా, ఇంత గ్యాప్ ఇంత డీప్ అని. ఆ డీప్ని మార్క్ని ఇలా స్క్వేర్గా మార్చేసుకోండి. ఈ నెక్ అయితే అంటే 3 పాయింట్గా మార్చేసిన తర్వాత ఈ మార్క్కి హాఫ్ ఇంచి ఇటువైపు, హాఫ్ ఇంచి బ్యాక్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లెంత్లు కరెక్ట్గా ఈ రౌండ్స్ ఎన్ని పడతాయి మనకి ఈ డీప్లో అని చెక్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు 3 ఇంచులు అని కౌంటింగ్ కాదు, ఇది గ్యాప్ బట్టి. మనకి ఎక్కువ గ్యాప్ ఉంటే గ్యాప్ బట్టి ఎన్ని రౌండ్స్ పడతాయో అని చూసుకోవాలి. తర్వాత ఆ లైన్కి హాఫ్ ఇంచి పైకి ఒక మార్కు, హాఫ్ ఇంచ్ కిందకు ఒక మార్కు. చూడండి, పాయింట్ దిగిన దగ్గర లోపలికి పెట్టాలి. ఈ సెంటర్లో షేప్ పైకి వచ్చింది కదా ఈ రౌండ్ అనేది, ఆ పై దగ్గర హాఫ్ ఇంచి చూసారు కదా. లైన్కి టోటల్గా ఆ లైన్కి 1 ఇంచ్ గ్యాప్ అనమాట. అటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచ్ పడింది. చూడండి, ఇక్కడ నుంచి ఇవ్వండి కింద, ఇది పైన. ఈ పాయింట్కి హాఫ్ ఇంచ్ పాయింట్ పైకి కలపాలి, హాఫ్ ఇంచ్ కింద పాయింట్కి డౌన్ చేయాలి. ఇలా కింద 2 రౌండ్స్, మీద 4 రౌండ్స్ వచ్చాయి చూసారు కదా. దీన్ని మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అవగానే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బ్యాక్ లోపల ఖర్చుకు ఉండాలి కదా, ఇది 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. లోపల పీచింగ్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ ఇలా కట్ చేసేసుకోండి. ఆ పీచింగ్ మనకి ఎంత ఖర్చు కోసం ఉండాలో అది ఉంచేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రౌండ్స్ని మనం కట్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా షార్ప్గా తీయాలి. చూసుకోండి, ఈ పాయింట్స్ అనేవి ఫ్లాట్గా తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి, మనం మార్చేసుకున్న 3 పాయింట్ నెక్ అంటే కొంచెం బ్రాడ్గానే తీసుకోండి. 3 పాయింట్ నెక్ తీసుకున్న తర్వాత ఆ 3 పాయింట్ నెక్కి స్ట్రైట్ లైన్కి హాఫ్ ఇంచి లోపలికి, హాఫ్ ఇంచి బయటికి 2 మార్కులు వేసుకోవాలి. 2 మార్కులు వేసుకొని లోపల వైపు వచ్చే దగ్గర పాయింట్ లోపలికి, ఇదిగోండి ఈ కటింగ్ అనేది లోపల వైపు 6 ఇంచి, ఈ పైకి వచ్చింది కదా ఈ రౌండ్కి హాఫ్ ఇంచి పైకి ఉండాలి. ఇలా మార్చేసుకొని మనం ఆ షేప్ని కట్ చేసుకుంటే కరెక్ట్గా మనకి షేప్ అనేది వస్తుంది. అంటే మనకి నెక్ డీప్ కంటే ఆ పాయింట్స్ హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలి, ఆ డీప్ కంటే హాఫ్ ఇంచ్ బయటికి రౌండ్స్ ఉండాలి. ఇలా ఉంటే మనకి ఆ రౌండ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. అవి మనం చేసుకున్న తర్వాత ఇలా నీట్గా రౌండ్స్ అయితే కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది టోటల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే రౌండ్స్ కరెక్ట్గా వచ్చేలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గానే వచ్చాయి. ఇప్పుడు ఈ లోపల ఎక్స్ట్రా ఇది అయితే ఎక్కువగా ఉంది పీచింగ్ అనేది, దీన్ని మనం కట్ చేసేసుకొని లెవెల్లో కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం హెమ్మింగ్ అయితే చేయం, లైనింగ్కి అటాచ్ చేసి ఐరన్ చేసేస్తాం. ఇది లోపల అయిపోయింది కొద్ది. చూడండి, ఇలా ఐరన్ అయిపోయిన తర్వాత టోటల్గా ఐరన్ అయితే ఇలా చేసిన తర్వాత దీనికి ఇప్పుడు మనం పైపింగ్ వేయాలి. లోపల వైపు అంటే ఇటువైపు వేయాలి, లోడింగ్ అయిపోద్ది ఆ పైపింగ్. ఇది రావాలంటే దానికి సరిపడా పైపింగ్ని మనం థ్రెడ్ని తయారు చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని ఇవ్వండి. ఆ రౌండ్స్ సరిపడా థ్రెడ్ని అయితే తయారు చేసుకున్న తర్వాత క్లాత్ని కూడా తయారు చేసేసుకోవాలి. ఇది మీకు ఆల్రెడీ పైపింగ్ థ్రెడ్ తయారు చేసుకోవడం తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. తెలియని వాళ్ళు ఎవరంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా పైపింగ్ థ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ పైపింగ్ని ఎలా వేయాలనేవి 3-4 వీడియోస్ అయితే పెట్టాను, చూడండి తప్పకుండా. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఇలా పైపింగ్ వేసే క్లాత్ ఇప్పుడు క్రాస్లోనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని క్రాస్లోనే జాయింట్స్ అయితే చేయాలి. ఇలా ఇదైతే 1 ఇంచ్ పైన తీసుకోండి. 1 ఇంచ్ తీసుకుంటే మనకి పైపింగ్కి సరిపోద్ది అనమాట. ఒక రంగులంక తీసుకొని దీన్ని క్రాస్లో కట్ చేసి ఇలా జాయింట్ చేసేసుకోండి. క్రాస్లోనే చేసుకొని నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ పెట్టి, మీకు ఇది ఎలా తెలుసు ఫాలో అయిపోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనం చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే అంటే బాగుంటే గుడ్ అని పెట్టండి. లేదు ఇంకా అర్థం కాలేదు, ఇంకా క్లారిటీగా చెప్పాలనుకుంటే పర్లేదు, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ అయితే పెట్టండి. దాన్ని చూసి ఇంకా కొంచెం బెటర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం పైపింగ్ ఇలా తయారు చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని దగ్గరగా కట్ చేసేసుకోవాలి. గ్యాప్ అనేది ఖర్చు ఎక్కువ ఉండకుండా ఒక 2 పాయింట్స్ ఉండేలాగా ఉంచి కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్స్కి ఎలా వేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇలా మనం ఐరన్ చేసిన పీచింగ్ చివరన కుట్టు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి అవతల వైపు పైపింగ్ వేసేటప్పుడు ఎక్కడ వేయాలో తెలియదు కాబట్టి ఆ లైన్ మనం ఫాలో అవ్వాలంటే
ఇది ఐరన్ చేసాం కాబట్టి మనకి అవతల బ్యాక్ సైడ్ లైన్ అయితే తెలియదు, మనకి పాయింట్ ఎక్కడుంది, రౌండ్ ఎక్కడుందో తెలియదు. దానిపైన మనం లోడింగ్ చేస్తాం కాబట్టి పైపింగ్ వేసి అది తెలియాలంటే మనం ఇలా చివరిన నార్మల్గా అంచున పీచింగ్ అంచున కుట్టు అయితే ఇలా వేసేసుకోండి. కరెక్ట్గా పాయింట్స్ పెట్టి ఈ రౌండ్స్ అన్నీ కరెక్ట్గా రౌండ్స్ వేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఆ రౌండ్స్ మనకు కనిపిస్తుంది కదా కుట్టు. ఇప్పుడు ఇది రివర్స్ చేయగానే మనకు కనిపిస్తుంది కుట్టు అనేది. ఆ కుట్టుకి మనం ఫాలో అవుతూ పైపింగ్ అనేది వేయచ్చు, అంటించవచ్చు. ఇదైతే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ సైడ్ ఈ రౌండ్స్ కుట్లు ఉన్నాయి. ఆ కుట్టు మనం వేసిన కుట్టు పైన ఫాలో అవ్వచ్చు అనమాట. ఆ రౌండ్కి కరెక్ట్గా ఆ షేప్ దగ్గర మనం పైపింగ్ పెట్టి కుట్టు వేయాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఆ రౌండ్కి చూసారు కదా, ఈ రౌండ్కి మనం తయారు చేసుకున్న పైపింగ్ పెట్టి ఆ కుట్టు మీదనే ఇంకా ఫాలో అయిపోవచ్చు. ఇలా నెమ్మదిగా వేస్తూ తిప్పాలి. ఆ పాయింట్ కరెక్ట్ మనకి రౌండ్ కరెక్ట్గా రావాలి. పాయింట్ దగ్గర మనకి కరెక్ట్గా తిరగాలంటే ఖర్చు అనేది తక్కువ ఉండాలి. ఓకేనా, ఒక 2 పాయింట్స్ ఉంటే సరిపోద్ది. మరి ఎక్కువ ఉన్న లోపల ఆ రౌండ్స్ అనేది తిరగదు అనమాట, పైపింగ్ తిప్పలేము, ఇబ్బంది అయిపోద్ది. ఇలా రౌండ్స్ మొత్తం వేసేయండి. టోటల్గా రౌండ్స్ని ఫాలో అయిపోవాలి. నెమ్మదిగా ఇదైతే చాలా టైం పడుతుంది, నెమ్మదిగా వేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫాలో అవుతూ చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చు పైకి మనకి వస్తే దాన్ని మాత్రం సింపుల్గా ముందే కట్ చేసేసుకోవాలి. పైకి వచ్చేదాన్ని, లోపల వైపు ఉండేదాన్ని. ఇలా చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన రెండింటి మధ్యలో కదా ఉంటుంది పైపింగ్, ఇలా చూసుకొని సేమ్ మళ్ళీ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనం చేసుకునే పైపింగ్ ఆ పాదాన్ని మనం సెట్ చేసుకునే విధానం బట్టి క్లారిటీగా అదే వెళ్ళిపోద్ది. ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడుద్ది అనమాట. మనం కుట్టేటప్పుడు ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా ఈ పాయింట్స్ అనేవి కరెక్ట్గా రావాలి. మనకి కరెక్ట్గా పాయింట్ అంటే ముందు మనం వేసి ఈ కుట్టుని ఫాలో అయితే కరెక్ట్గా సరిపోద్ది. అంటే పైపింగ్ అంటించిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టును మనం కరెక్ట్గా ఫాలో అయితే సరిపోద్ది. ఇప్పుడు మీరు ఇలా సెంటర్లో కుట్టేసేసుకోండి, జరగకుండా సింపుల్గా ఉంటుంది. సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు లైనింగ్ అనేది జరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఒరిజినల్ లైనింగ్ రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఇలా వచ్చి పాయింట్ ఇక్కడ ఫాలో కరెక్ట్గా దించి ఇలా ఫాలో అవ్వాలి. మనకి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, చాలా నీట్గా కుట్టాలి. ఇదే మాత్రం చిన్న తేడా వచ్చినా ఆ పాయింట్ దగ్గర పాడైపోద్ది. అది రాకుండా మనం నీట్గా నెమ్మదిగా చాలా కష్టపడాలి ఈ పాయింట్స్ దగ్గరే. పీచింగ్ ఉంటే చాలా థిక్గా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. పీచింగ్ లేకపోతే కొంచెం ఇంత ఈ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇలాంటి రౌండ్స్కి పీచింగే పెట్టాలి. పెట్టి ఇలా పూర్తిగా రౌండ్స్ అయితే వేసేయండి. ఇలా ఒకవైపు అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకోండి పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని నార్మల్గా ఇలా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇటువైపు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ వరకు ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా
పాయింట్స్ అనేవి కంప్లీట్గా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు అనేది వేయాలి. సెంటర్కి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ముందుగానే వేసుకున్నాం. మళ్ళీ ఏమైనా మనకి పాయింట్స్ కరెక్ట్గా రాలేదని డౌట్ ఉంటే పాయింట్ దగ్గరికి వచ్చేలాగా మళ్ళీ వేయాలి. కొంచెం ఇలా చూసుకుంటే సరిపోద్ది. చిన్న తేడా ఉంటే ఇప్పుడే దగ్గరగా వేసుకోవాలి. చూసారు కదా, చిన్న గ్యాప్లను అన్నీ వేసేసాను. అలా ముందుగానే మనం చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఆ పైపింగ్ కుట్టు దగ్గరికి వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత ఇంకా చుట్టూ నార్మల్గా కట్ చేసేసి లోడింగ్ చేసేయడమే. అంటే ఈ లైనింగ్ని రివర్స్లో తిప్పాలి. ఈ పీచింగ్ పాయింట్ తిప్పే దగ్గర కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి. చూడండి, కట్ చేసేటప్పుడు కుట్టు దగ్గరగా తీయాలి, కుట్టు తెక్కకూడదు. కుట్టు మీద కట్ చేసాము మళ్ళీ ఓపెన్ అయిపోద్ది, అక్కడ మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఇది రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నీట్గా కట్ చేయండి. దగ్గర చూడండి, ఇలా కుట్టు దగ్గరగా తీసి ఆ పాయింట్ దగ్గరగా కట్ చేయాలి. ఇలా కటింగ్స్ అయితే అయిపోయిన తర్వాత ఇలా రివర్స్ చేయండి. ఇవి తిప్పేటప్పుడే నెమ్మదిగా తిప్పండి, ఎందుకంటే పట్టు క్లాత్ మనం గట్టిగా తిప్పితే ఆ కుట్టు దగ్గరగా కట్ చేసాం కాబట్టి ఆ ప్లేస్లో ఊడిపోద్ది అనమాట, వదిలేస్తుంది, తిక్కుగా పట్టుకోదు. అది వదలకుండా మనం నీట్గా నెమ్మదిగా ఇలా హ్యాండిల్ చేయాలి. ఓకే, ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు పాదవరుసను కుట్టు అనేది వేయాలి చుట్టూ. ఈ రౌండ్స్ అన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ కార్నర్లో కొంచెం తెగలేదు, లాగుతుంది. మీకు ఏమైనా చిన్న లాగుతున్నట్టు ఉంటే మనం దగ్గరగా కట్ చేయనట్టే. ఇలా టోటల్గా మొత్తం అంతా సరిపోయింది. ఆ పైపింగ్ అనేది కరెక్ట్గా బయటకు వచ్చిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాదవరుస అంటే కొంచెం చూడండి, మన మిషన్ పాదంలో సగానికి ఉంది కదా, ఆ సగం వరకు కుట్టు వచ్చేలాగా గ్యాప్లో ఇలా కుట్టు రావాలి. చుట్టూ నెక్ చుట్టూ కంప్లీట్ చేసేయండి. ఇది వేసేటప్పుడు కార్నర్స్ని గట్టిగా పట్టుకొని కొంచెం లాగుతూ వేయాలి. అక్కడ చిన్న చిన్న ముడతలు వస్తాయి, అవి రాకుండా ఉండాలంటే మనం దాన్ని ఇలా పక్కకు పట్టుకుంటూ లాగుతూ ఉండాలన్నమాట టైట్గా. ఒరిజినల్ క్లాత్ని ఇలా చుట్టూ కార్నర్స్ వచ్చేటప్పుడు రాకుండా వేయాలి. ఆ ముడతలు రాకుండా మనం లాగుతూ వేయాలన్నమాట ఈ కార్నర్స్ దగ్గరలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చుట్టూ వేసేటప్పుడు ఆ పాయింట్స్ అన్నీ కరెక్ట్గా లాగుతూ కరెక్ట్గా ఉండేలా చూసుకుంటూ వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇది చుట్టూ కంప్లీట్ చేసేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. నేను డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, తప్పకుండా మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఏదో వీడియో పెట్టి లేకపోతే మీకు మెసేజ్లోనే అంటే కామెంట్లోనే టెక్స్ట్ చేసి పెడతాను. నెక్స్ట్ ఇంకా చుట్టూ ఇలా కంప్లీట్గా అటాచ్ చేసేయండి బ్యాక్ని. ఇప్పుడు లోడింగ్ అయిపోయింది కదా, లోడింగ్ అయిపోయిన తర్వాత ఇలా చుట్టూ నార్మల్ బ్యాక్ని ఎలా మనం అటాచ్ చేసుకుంటామో లైనింగ్ని ఒరిజినల్కి అలానే అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్స్లో మనం బాల్స్ పెడుతున్నాం కదా, ఆ బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. బాల్స్ ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలి, ఇలాంటి థర్మాకోల్ షీట్స్తో ఎలా అంటే ఇలాంటివి డ్రెస్సెస్లో ఉంటాయి అన్నమాట, డ్రెస్ మెటీరియల్స్లో లేదా చిన్న చిన్న శారీస్లో వీటిలో వస్తుంటాయి రెడీమేడ్. వీటిలో అలాంటివి మనం జాగ్రత్తగా దాచుకొని ఇలా కట్ చేసుకొని వాడుకుంటే యూజ్ అవుతాయి అన్నమాట. అది మనకి బాల్కి ఎంత సరిపోద్దో అంత పీస్ అంటే
ఇటు అరించి అరించి వెడల్పులో కట్ చేసుకుంటే అది మనకు బాల్ షేప్లో తయారవుద్ది. సైజ్ సరిపోద్ది అనమాట ఆ పీస్ అనేది. ఇలా తయారు చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన ప్లే కార్డ్స్ ఉంటాను, వీడియో లాస్ట్లో మనకి కార్డ్స్లో వస్తుంది, ఎండ్ స్క్రీన్లో వస్తుంది. చూసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. వీటిని మనం కరెక్ట్గా రౌండ్స్కి ఎన్ని కావాలో అన్ని బాల్స్ని అయితే ఇలా సింపుల్గా తయారు చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఆ రౌండ్స్లో పెట్టి కుట్టు వేయాలి. ఇలా మొత్తానికి ఒక 8-10 రౌండ్స్ ఉంటాయి. వాటి కోసం బాల్స్ అన్ని ఇలా కంప్లీట్గా రెడీ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో టైలరింగ్ క్లాస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టోటల్గా మనకు కావాల్సిన బాల్స్ని ఇలా రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, మనం వన్ సైడ్ పాదాన్ని అయినా వాడుకోవాలి, లేదా ఇలా 3-in-1 ఫోటర్ ఉంటుంది ఆ పాదాన్ని అయినా వాడుకోవాలి. ఎందుకంటే బాల్స్ పెట్టిన తర్వాత మనకి ఒకవైపు కుట్టుపడదు కాబట్టి, ఆ బాల్కి గ్యాప్ ఉండాలి కాబట్టి. చూడండి చెప్తాను. ఇప్పుడు ఇలా బాల్స్ పెట్టి మనకి ఆ కార్నర్లోనే కావాలి కాబట్టి కార్నర్లో పెట్టి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా కార్నర్కి పెట్టి కుట్టేసుకోవాలి. లేదు మనం స్ట్రైట్గా ఒకేసారి వచ్చేసి ఆ రన్నింగ్లోనే వస్తూ కార్నర్ని టచ్ చేస్తూ బాల్స్ని అయితే వేసేసుకోవచ్చు. కంటిన్యూస్గా వచ్చి మిషన్ ఇంకా బ్యాక్ చేయకుండా. ఇంతే ఫ్రెండ్స్, బాల్స్ అటాచ్ చేయడం. ఈ నెక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సింపుల్గా. ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే నచ్చినట్టే ఉంటుంది. తప్పకుండా లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతే ఫ్రెండ్స్, నెక్ అనేది చూసారు కదా. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.